తెలంగాణలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం మసకబారుతుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అందుకు హైదరాబాద్ లోని 8 మున్సిపాలిటీలలో ఈ పథకం పూర్తిగా నీరుగారుతోంది. దాంతో పేద వర్గాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక చేతి పని వృత్తిదారులు ఆర్థికంగా సామాజికంగా స్థిరపడేందుకు నిర్దేశించిన ఈ పథకం ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఒక కారణమైతే, వెరసి ప్రజలంతా ఇబ్బందులకు గురికావడం ఇది నిత్యం ఆవేదనకు గురి చేస్తుంది. సో ఎంఎస్ఎంఈ అధికారులు పట్టించుకోకపోవడం కారణంగా ఇప్పటికీ 16,000 దరఖాస్తులు అక్కడ పెండింగ్ ఉన్నాయి. ఇక ఇంతలా ఇది ఉంటే వీరు ప్రజలకు ఏం సేవ చేస్తున్నట్టు? ఏడాదిన్నర నుండి ఇదే పరిస్థితి. అటు కలెక్టర్ గాని ప్రజా ప్రతినిధులు గాని ఏమాత్రం శ్రద్ధ చూపించకపోవడంతో ఏం జరుగుతుందా అని ప్రజలు నేరుగా ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు ఈ పథకాలు ప్రవేశపెట్టడం దేనికి? జనాన్ని ఉరుకులు పరుగులు పెట్టించి ఇబ్బందులకు గురతీయడం ఎందుకంటూ ఈ ప్రభుత్వాన్ని అధికారులను జనమంతా నిగ్గదీసి అడుగుతున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలకు సేవలు చేయడం మరిచి వారందరూ కలిసి పబ్లిక్ ని అంటే ప్రజల్ని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి నిగదీసి అడుగుతున్నారు, నిలదీస్తున్నారు కూడాను. ఇక తెలంగాణ రాష్ట్రంలో పిఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ స్కీమును అన్ని జిల్లాల వ్యాప్తంగా అన్ని మండలాల్లో పర్ఫెక్ట్గా నిర్వహిస్తున్నారు. మన హైదరాబాద్లో వచ్చేసరికి హైదరాబాద్ జిల్లా అలాగా, మేడ్చల్ జిల్లా అలాగా. మరి మేడ్చల్ జిల్లాలో 8 మున్సిపాలిటీలు కలిపిన కర్మంగా ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ ఆఫీసర్స్ కానీ పట్టించుకోవడం లేదు. 8 మున్సిపాలిటీలో దాదాపు 16,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. దాదాపు సంవత్సరంన్నర అవుతున్నాయి. ఇది ఎవరి కలెక్టర్కు మేడ్చల్ కలెక్టర్ విన్నవించుకున్నా పట్టించుకోలేదు. ఇటు హైదరాబాద్లో ఉన్న ఎంఎస్ఎంఈ ఆఫీసరు ఆయనను కలిసినా కూడా పట్టించుకోలేదు. ఈరోజు మన ఎంపీ మల్కాజ్గిరి ఈటల రాజేంద్ర గారికి వచ్చి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఆయన కూడా మాట్లాడి దీన్ని సాల్వ్ చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ 1.5 ఇయర్లో 23లో 17 సెప్టెంబర్లో ఒక స్కీము ప్రారంభమై 25 ఇప్పుడు చేరుకున్నది. ఈరోజు జిహెచ్ఎంసీ ఉన్న 8 మున్సిపాలిటీలో పెండింగ్ ఉన్నాయి. దీన్ని ఎంఎస్ఎంఈ వాళ్ళు పట్టించుకుంటారా, స్టేట్ గవర్నమెంట్ పట్టించుకుంటుందా, సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకుంటుందా అనేది మాకు అనవసరం. కానీ సంవత్సరంన్నర నుంచి దాదాపు 16,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. మరి పేద ప్రజలు కుట్టు మిషన్ల గురించి కానీ మరి చేతి వృత్తులు కమ్మరి వడ్రంగి మరి మంగలి సాకలి అనే ఒక వృత్తులు చేసుకునేవారు ఓన్లీ ₹1,00,000 ఒక స్కీము, ₹1,00,000 నుంచి మళ్ళీ తర్వాత 2 లక్షలు ఇస్తారు. ఇది 3 లక్షల స్కీము. ఇది వడ్డీగానే రుణంగానే ఇచ్చుడు కానీ మాఫీ కాదు. ఈ రుణం తీసుకునే దానికి కూడా ఈ డబ్బులు మరి ఇటు గవర్నమెంట్ అధికారులు సతాయించడం, ఇటు కలెక్టర్ సతాయించడం, దీన్ని ఎంపీ గారు పట్టించుకొని ఈరోజు సాల్వ్ చేస్తా అని చెప్పడం జరిగింది. దాదాపు 1.5 సంవత్సరంలో మరి 16,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయంటే దాదాపు 60,000 ఓటర్లు ఒక జనాభా మరి పెండింగ్లో ఉన్నాయి. దయచేసి ఎంపీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇటు మేడ్చల్ కలెక్టర్ పట్టించుకోవడం లేదు. ఇటు హైదరాబాద్లో ఈ యొక్క జిహెచ్ఎంసీలో 8 మున్సిపాలిటీలు కలిపిన పాపానికి ఈ ప్రజలు పాపం చేసుకున్నందుకు మరి అలా కలిపిన పాపానికి వాళ్ళకు పని కేంద్ర ప్రభుత్వ పనులు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ 8 మున్సిపాలిటీలో ఉన్న ప్రజలకు అందడం లేదని తెలియజేస్తున్నాం. అంటే ఏ ఉద్దేశంతో వీళ్ళు ఆపేసిండ్రంట పనిచేయట్లేదు? అది జిహెచ్ఎంసీలో ఉన్న 8 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలిపారు, ఇవి మల్కాజ్గిరిలో కలిపారు. మరి దీన్ని స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి? పూర్తిగా మల్కాజ్గిరికి అండర్వేర్ చేయాలి. కేంద్ర ప్రభుత్వాలు పథకాలు ఏవైతే వచ్చినాయో అవి ఈ జిహెచ్ఎంసీలో ఉన్న మున్సిపాలిటీలకు వర్తింపం లేకుండా పోతున్నాయి. అటు హైదరాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళు బాగుపడుతున్నారు, ఇటు మేడ్చల్ జిల్లాలో మండలాలు ఉన్న వాళ్ళు బాగుపడుతున్నారు. ఈ 8 మున్సిపాలిటీలో ప్రజానీకం మోసపోతున్నారు. పెట్టుకున్న అప్లికేషన్లకు 100-200 ఖర్చు పెట్టుకున్నందుకు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ మరి దాన్ని కాలాన్ని వెలుగుస్తున్నారు. ఇది చాలామంది మరి వెలుగుచ్చే ఎంఎస్ఎంఈ ఆఫీసుకు కూడా మొన్న పోయడం జరిగింది. వాళ్ళు పట్టించుకోవడం లేదు, ఇటు కలెక్టర్ పట్టించుకోవడం లేదు. రైట్.